ఉమ్మడి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియామకం తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. మరోవైపు 3 దశాబ్దాలుగా టీడీపీకి అండగా నిలిచిన బిజీ వేముల కుటుంబం భవిష్యత్తు పాత్ర ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త నాయకత్వం, పాత కేడర్, మారుతున్న సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అసలు బద్వేలు టీడీపీలో కొత్త రాజకీయ అధ్యాయం మొదలైందా, లేక పాత బలాలను కలుపుకొని ముందుకు సాగే వ్యూహమా? కొత్త ఇన్ఛార్జి ముందు ఉన్న సవాలేంటి? బద్వేలు టీడీపీ రాజకీయ సమీకరణాలపై ఇవాటి ఆఫ్ ది రికార్డ్. బద్వేలు నియోజకవర్గ రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధిష్టానం మంచూరు సూర్యనారాయణ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత పటిష్టం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కొత్త ఊపు తీసుకురావడమే ఈ నియామకం వెనుక ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బద్వేలు టీడీపీ రాజకీయాలను పరిశీలిస్తే కేవలం కొత్త నియామకంతోనే పరిస్థితులు మారిపోవడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బద్వేలు టీడీపీ చరిత్రలో బిజీ వేముల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత బిజీ వేముల వీరారెడ్డి కాలం నుంచి ఈ కుటుంబం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చింది. ఆ తర్వాత కోనిరెడ్డి విజయమ్మ కూడా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 3 దశాబ్దాలుగా పార్టీతో కొనసాగిన అనుబంధం కారణంగా బిజీ వేముల కుటుంబానికి ఒక ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఏర్పడింది. కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు, గ్రామస్థాయి పరిచయాలు, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలు ఈ కుటుంబానికి బలంగా మారాయి. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి కొత్త తరం రాజకీయాల్లోకి వస్తుంది. విజయమ్మ తన కుమారుడు రితీష్ రెడ్డిని భవిష్యత్తు నాయకుడిగా ముందుకు తీసుకొస్తున్నారు. యూత్ తో మమేకం కావడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి అంశాలతో రితీష్ రెడ్డి తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో రితీష్ రెడ్డి ఎదుగుదలకు కూడా బద్వేలు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒకటే: కొత్త ఇన్ఛార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి తన రాజకీయ బలాలను ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు? బద్వేలు వంటి నియోజకవర్గంలో ఎన్నికల విజయానికి కేవలం నాయకత్వం మాత్రమే సరిపోదు. గ్రామస్థాయి కార్యకర్తల సమన్వయం, స్థానిక నాయకుల సహకారం, వర్గాల మధ్య సమతుల్యత చాలా కీలకం. ఇక్కడే బిజీ వేముల కుటుంబం పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంటుంది. వారి అనుచర వర్గాన్ని కలుపుకొని ముందుకు వెళ్తే పార్టీకి బలం పెరుగుతుందని ఒక వర్గం భావిస్తోంది. అదే సమయంలో కొత్త ఇన్ఛార్జికి అధిష్టానం పూర్తి మద్దతు ఉండడం వల్ల ఆయన తనదైన శైలిలో పార్టీ నడిపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బద్వేలు టీడీపీలో ప్రస్తుతం 2 అంశాలు కీలకంగా మారాయి. మొదటిది, కొత్త నాయకత్వానికి పార్టీ శ్రేణుల నుంచి ఎంత స్థాయిలో మద్దతు లభిస్తుంది. రెండవది, సీనియర్ నాయకత్వంతో సమన్వయం ఎలా ఉంటుంది. రాజకీయాల అనుభవం, కొత్త ఆలోచనలు 2 కలిసినప్పుడే బలమైన వ్యూహం రూపొందుతుంది. బిజీ వేముల కుటుంబ అనుభవం, రితీష్ రెడ్డి యువ నాయకత్వం, మంచూరు సూర్యనారాయణ రెడ్డి నిర్వహణ సామర్థ్యం, ఈ 3 అంశాలు కలిసి పనిచేస్తే బద్వేలు టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. స్థానిక రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ బలం పూర్తిగా కార్యకర్తల నెట్వర్క్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొత్త ఇన్ఛార్జి ముందు ప్రధాన లక్ష్యం పార్టీ అంతర్గత సమన్వయం సాధించడం. గతంలో పార్టీకి పనిచేసిన నాయకులు, ప్రస్తుత బాధ్యతలు చేపట్టిన నాయకత్వం మధ్య విభేదాలు కాకుండా సమన్వయం ఏర్పడితేనే ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బద్వేలు టీడీపీలో ఇది కేవలం ఇన్ఛార్జి మార్పు మాత్రమే కాదు, కొత్త నాయకత్వానికి అవకాశం, పాత నాయకత్వానికి ప్రాధాన్యం, పార్టీ భవిష్యత్తు వ్యూహానికి పరీక్షగా మారిన పరిణామం. మంచూరు సూర్యనారాయణ రెడ్డి బిజీ వేముల కుటుంబంతో కలిసి ప్రయాణిస్తారా, లేక కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడతారా? బద్వేలు టీడీపీ భవిష్యత్తు రాజకీయ దిశ ఈ సమన్వయంపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అధిష్టానం కూడా సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తుందా, లేక మరో కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.